హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే యానిమల్స్లో వచ్చే పొదుగు వాపు గురించి. దీన్నే మాస్టైటిస్ అంటారు. పొదుగులో ఏం జరుగుతుందంటే అసెండింగ్ ఇన్ఫెక్షన్ ఏదైనా సరే ఎంటర్ అయినప్పుడు పొదుగులో పాలని బ్యాక్టీరియా ఫార్మేషన్ నుండి దానివల్ల పొదుగు వాపు అనేది వస్తుంటుంది. పాలలో జనరల్గా ఏం జరుగుతుంటే మనం పాలు తీసిన వెంటనే యానిమల్ వెంటనే పడుకుని పోయినట్లయితే అక్కడ రొచ్చులో కానీ ఏమైనా పడుకుని పోతే అక్కడ నుంచి ఈ స్పింకర్ మజిల్స్ అనేవి కొద్దిగా ఓపెన్గా ఉండడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది రొమ్ముల ద్వారా లోపలికి వెళ్ళిపోద్ది. అది ఏం జరుగుతుందంటే పాలు స్టార్టింగ్ టైంలో కొద్దిగా చిన్న చిన్న ముద్దల్లా పడుతుంటాయి. అది మనం కొద్దిగా అబ్జర్వ్ చేయము. అలా లాంగ్ టైంలో పెరుగు ముద్దల్లాగా పిల్లల్లా పడిపోతుంటుంది. చూడండి, స్క్రీన్లో ఇప్పుడు పాలు పిండి చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారా ముక్కల్లా పడుతుంటుంది. ఆ విధంగా పడడం వల్ల ఏం జరుగుతుందంటే అలాగే ఎక్కువ కాలం రన్ అయితే మాత్రం ఖచ్చితంగా అది అసెండింగ్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయి పాలు ఇంకా ముద్దల్లాగా అయిపోవడం, రొమ్ము గట్టిగా అయిపోవడం, పొదుగు మొత్తం స్వెల్లింగ్ రావడం, మిగిలిన రొమ్ములు కూడా చోకి ఆ పాలు కూడా పూర్తిగా పాడైపోవడం జరుగుతుంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్లోనే చిన్న ముద్దల్లా పడినప్పుడే చూసుకొని మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్, యాంటీహిస్టమైన్స్, కొన్ని రకమైన పెయిన్ కిల్లర్స్, కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి, అవి చేసుకొని మీరు ఫస్ట్ పాలు కొద్దిగా పిండేసి కొద్ది జాగ్రత్తగా యానిమల్ చూసుకుంటే తగ్గిపోతుంది, ఏం కాదు.